హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ మోర్. ఈరోజైతే ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. సో నేను ఈరోజు చేసిన కొన్ని పనులను మీతో షేర్ చేస్తున్నాను. సో వర్షం వచ్చి రావడం వల్ల మొత్తము మొక్కలన్నీ ఇలా వాటర్గా అయిపోయినాయి, బాగా తడిచిపోయినాయి అనమాట. సో కింద అంతా ఫిలప్ అయిపోయింది. 2 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి మొత్తము మొక్కలన్నీ అయిపోయినాయి. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలే. సో ఇవన్నీ రీఅరేంజ్ చేద్దామని ఇక్కడ నేను కిందకి తీసుకొచ్చాను, మేడ మీద నుంచి కింద పెట్టేద్దామని. ఇవైతే కొత్తవి నేను తీసుకొచ్చినవి. ఇవి చామంతి చెట్లు కొత్తగా తీసుకొచ్చాను. ఇది లిల్లీ చెట్టు. అలాగా డిఫరెంట్గా రెండు ఉన్న మొక్కలన్నీ తీసేసి కింద పెట్టేశాను అనమాట. ఇది వచ్చి మనకి గన్నేరు చెట్టు అంటారు, నాకు తెలీదు సరిగ్గా. మా ఇంటి కింద పెరట్లో ఉంటుంది. సో అది మొక్కలు కట్ చేస్తే కొమ్మలన్నీ తీసుకొచ్చి ఎందుకు అవి పడేయడం అనేసి పైన తీసుకొచ్చి నాటి ఇది నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళకముందు నాటాను. ఇప్పటికీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట. సో నేను బతికిందే అనుకుంటున్నాను, మరి ఏమో చూడాలి. నాకైతే దీని గురించి అస్సలు పూర్తిగా ఏం తెలియదు. సో ఇది కూడా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. మొగ్గలు ఉన్నప్పుడు పెట్టాను, ఇప్పుడు కొంచెం ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి. ఇటు సైడ్ అయితే నేను బ్యాక్ సైడ్, ఇది మా ఇంటి వెనకాలన్నమాట. సో బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా గోడకి పెయింటింగ్ వేసాను, నేనే వేసాను, రెడ్ అండ్ వైట్ కలర్లో. కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉండేది కదా అనేసి. ఇప్పుడు ఈ కొలం అనేది కొంచెం ట్రెండ్ నడుస్తుంది కదా ప్రతి చోట. సో ఇదే మోడల్గా నేను వేశాను ఫ్యూ మంత్స్ బ్యాక్. సో దాని గురించి కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఇక్కడ ఈ మొక్కలన్నీ కింద అరేంజ్ చేద్దామనేసి ఒకదాని తర్వాత ఒకటి. యాక్చువల్గా నా ఐడియా అయితే వేరే ఉండే, మొత్తము అన్నీ ఒకేలాంటి పాట్స్, తర్వాత ఒకేలాంటి అంటే ఫ్లవర్స్ అన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు కుదరలా. ఈసారి నెక్స్ట్ టైం మాత్రం ఈసారి ఖచ్చితంగా అన్నీ ఒకే రకమైన ప్లాంట్స్ అన్నీ పెట్టానమాట. తర్వాత ఒకే రకమైన ఫ్లవర్స్ లాంటివి, ఒకే రకమైన పాట్స్ అలాంటివి పెడదామని చూస్తున్నాను. కింద కూడా ఫ్లోర్ పెయింట్ ఒకటి వేయాలి. సో దానికి కూడా అది చేసేటప్పుడు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇది వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా గోడ పైనని, ఇలా వరుసగా బ్యాక్ మొత్తం పెట్టేశాను అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ అండి, పెద్దవి కాదు. మొన్న ఎండాకాలానికి మొత్తము పైన డాబా పైన పెంచుకున్న చిన్న చిన్న చెట్లన్నీ చనిపోయినాయి, బాగా ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఇంకా నేను 2 days ఇంట్లో లేకపోయేసరికి ఇగో మిగతా చెట్లు కూడా ఇలా అయిపోయినాయి. సో అవన్నీ ఎందుకు పైన ఉంచుకోవడం అని తీసుకొచ్చేసి కింద పెట్టేసుకున్నాను. డాబా పైన ఉంచుకోవడం ఎందుకనేసి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదని. సో ఫ్లోర్ పెయింట్ ఏమీ లేదు, బ్యాక్ సైడ్ నార్మల్గా ఉండిద్ది. అందుకని నార్మల్ నా ప్రాయే అలా ఉందని మళ్ళీ ఏమనుకోవద్దు. సో ఈరోజు మీకు తెలుసు కదా, నేను వీడియోలో ఏదైనా టిప్ కానీ ఆర్గనైజింగ్ ఉంటేనే కానీ వీడియో అప్లోడ్ చేయనని. సో మనకేంటంటే బెడ్షీట్ ఎప్పుడైనా వేసినప్పుడు ఉత్తినే ఊడిపోతూ ఉండేది, ఎవరైనా కూర్చున్నా నుంచున్నా. తర్వాత దానికోసమని చాలామంది అంటే మూడేసి పెడతారు, లేకపోతే దానికి ఏదైనా అంటే బ్యాంగిల్ పెట్టి పెడతారు. అలా అవసరం లేదు. ఇలా క్రాస్ మోడల్లో బెడ్షీట్ కనుక ఎండ్స్ చివర్లు ఫోల్డ్ చేసి పెట్టామంటే అసలు కదలనా కూడా కదలదు, మీరు లాగినా కదలదు, అంత టైట్ ఫిక్సింగ్ ఉన్నట్టు ఉండేది అనమాట. నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫోల్డ్ చేసి చూపించాను కదా, నేను చాలా స్లోగా పెట్టాను వీడియో, మీకు అర్థమైందని. కొంచెం కార్నర్స్లోనే మనం 4 కార్నర్స్లో ఇలా పెట్టుకున్నామంటే సరిపోయేది. మీరు చివర్లు 3 వేసి పెట్టుకున్నా సరే అవి ఊడిపోతాయి. తర్వాత ఒకవేళ 3 గట్టిగా వేసినా సరే తీయడానికి ఇబ్బందిగా ఉండిద్ది. ఈ వీడియో వచ్చి నేను నిన్న తీసాను అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో. సో మీకు చూపిస్తున్నాను. మామూలుగా బెడ్షీట్ అయితే ఇలా ఊడిపోతూ ఉండేది కదా, అలా ఫోల్డ్ చేసి పెట్టాక ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను. సో ఇలా ఫోల్డ్ చేసి నేను పెట్టాక అసలు రాను కూడా రాదనమాట, అంత టైట్గా స్టిఫ్గా ఉండిద్ది. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.